ప్రత్యేక చికిత్స పేరుతో పైసలు దొబ్బి ప్రాణాలు పోయాక ప్రభుత్వ ఆసుపత్రి అంటూ పైసల కోసం పసిపాప ప్రాణం తీసిన వైద్యుల వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్న అమాయకులకు అందించని ఉచిత వైద్యం. ఆపద అంటూ వచ్చినా వారి దగ్గర దయాదాక్షిణ్యం లేకుండా అందిన కాడికి దండుకుని దందా చేస్తున్నారు. డెంగ్యూ చికిత్సకు 2,80,000 రూపాయలు చెల్లించుకున్నారు. ప్రత్యేక చికిత్స కోసం వేల రూపాయల మందులు చివరకు ప్రాణం తీసిన వైనం ఇప్పుడు మనం చూస్తున్నాం. చింతరపల్లి సార్ మాది గిద్దలూరు అవతల కొమరోలు దగ్గర. పాప జ్వరం అనుకొని చూపించినాము అక్కడ మా ఊర్లో. చూపిస్తే జ్వరం ఏమో తగ్గింది, కడుపు నొప్పి అంటుంటే కడుపు నొప్పిగానే వచ్చినాం సార్. వచ్చినప్పుడు ఆ గిద్దలూరులో చూపించామా, కడుపు నొప్పి ఏమో నంద్యాల వండి అని నంద్యాల పంపించినారు వాళ్ళు. నంద్యాల పంపించే నంద్యాల సారు నాకు అర్జెంటు, నేను అక్కడికి వెళ్ళాలి, పేషెంట్ని చూసేకి అవ్వదు అని ఈసారికే ఫోన్ చేసి మాట్లాడతాను నేను, మీరు వెళ్ళండి అని ఆ సారే మాట్లాడి వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి డబ్బులు అంబులెన్స్ కూడా ఇంతే ఇవ్వండి అని చెప్పినారు సార్. మా వాళ్ళు అడిగితే 7,000 అడిగినారు, వాళ్ళు 5,500 6,500 ఇవ్వమన్నారు సార్. వాళ్ళే ఇవ్వమని చెప్పినారు డాక్టరే వచ్చి. సరేలని తీసుకొచ్చి పంపించిన. ఇడికి వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుతున్నది, చూస్తున్నది, నీళ్ళు తాగుతున్నది, అన్ని బాగానే ఉన్నది సార్, బాగానే ఉన్నది సార్. వాళ్ళు వీడికి వచ్చినాక ఒక రకం వైద్యం వాడతాము, అది కానీ పాపకు సెట్ కాకపోతే దానికాడికి ఇంకా కాస్ట్లీటీ ఉన్నాయి, అవి వాడతాము అన్నారు. సరేమని చెప్పి వాళ్ళు చెప్పిన వైద్యం తెచ్చిచ్చినాం సార్. ఒక 10 నిమిషాలు పెట్టినారు, అదొకటి. తర్వాత పాప పండుకుంది, కడుపు నొప్పి తగ్గిందో ఏమో తెలియదు, కొంచెం పండుకుంది. మళ్ళీ ఇది వద్దు, వేరేటి వైద్యం కావాలి, కొంచెం కాస్ట్లీ అవుతుంది. సరే సార్ తెస్తాంలే అని మళ్ళీ రాసి ఇచ్చినారు. అవి కూడా తెచ్చిచ్చినాం సార్. అది 17,000 18,000 అన్నారు, అవి కూడా తెచ్చిచ్చినాము. సుమారు 4 లక్షలు అయింది సార్. ఒక 5-6 వేలు శుక్రవారం రోజు చేర్పించినాం సార్. వచ్చి చేర్పించినాక మళ్ళీ తర్వాత అది కూడా వాడినాము, అది కూడా వాడినారు. మళ్ళీ ఇంకొకటి ఇంకా కాస్ట్లీది అన్నారు. సరే సార్ అది కూడా వాడండి అని అది కూడా చెప్పినారు వాళ్ళు. మేమైతే 4 ఉన్నాము, ఒక్కలో కూడా ఏమి చదువుకోలే. అందరం సరేలని తీసుకొచ్చినాము, చూపించినాము. తర్వాత ఏమైనా అంటే చేతులు అవి పెట్టింటారు కదా చేతికి బాటిల్ పోయడానికి, అవి వాస్తే ఇక్కడ ఒకటి పెట్టినారు ఇంకొక వైద్యానికి అని, అది కూడా వాసి ఇదంతా వాపు వచ్చింది. ఇదంతా వాపు వచ్చాక ఏం చేస్తున్నారంటే నువ్వు పోని బయటికి ధర్మేసినారు. సరే నేను పక్కన నిలబడతాంటే పోతువా అని బయటికి ధర్మినారు. అది సరేలేనే బయట ఉన్నాను. ఏం చేస్తారు ఏమో బట్ట వేసుకున్నారు అడ్డము. మైంగా ఆడికి అరుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఆడికి జాంగులు వస్తారు, ఏడుస్తూనే నీళ్ళు అడుగుతుంది. అమ్మ కుచ్చుకమ్మా నేను అన్నం తింటలేమ్మా, అన్నం తింటలేమ్మా అని సిస్టర్లతో మాట్లాడుతుంది సార్ ఆ పాప. ఆయన మాట్లాడుతున్నా కూడా ఏం చేస్తారేమో ఎమ్మంటే ఒక 10 మంది ఎమ్మటే ఉరుకుతున్నారు. మగవాళ్ళు ఉండకూడదు పోని బయటికి పంపించినారు వాళ్ళని. నాకు భయం వేసి నాన్న వాళ్ళు ఏమో నాన్న మయంగా తిరుగుతున్నారు రాపోదామని మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వచ్చినారు. వచ్చి వైద్యాలని చూసి మళ్ళా ఎమ్మటే పోయి డబల్ ఐసీ అంట యువతలది, దాని దగ్గర తీసుకొని పోయేటప్పుడు కూడా మళ్ళీ ఏడుస్తూనే పోయింది, అరుచుకుంటానే పోయింది. నాకు 2 నిమిషాలకు ఏడ్చలే, ఆగిపోయింది. మళ్ళీ ఏం సార్ అని అడిగితే గుండె ఆగిపోయినది, దానికి ట్రీట్మెంట్ డబల్ ఏసీలో ఇస్తాము అని అన్నారు. సరేలే సార్ చేయండి అంటే, ఈ పొద్దు రావచ్చు, రేపైనా రావచ్చు అన్నారు. సరే అని వాళ్ళు చెప్పిన మందులు ఇంతింతలా కవర్లు సార్. ఒక్కసారి 18,000 19,000 17,000 డబ్బులు లేవు సార్ మా కాడ. ఆడికి వీళ్ళని ఫోన్ పేలు చేపించుకొని పంపిస్తూనే ఉన్నారు సార్. డబ్బులే బాధ బీదోళం సార్, డబ్బులు అడుక్కొని బతికే వాళ్ళం మేము. డబ్బులు లేవు సార్ అని వాళ్ళ దగ్గర పంపించుకొని ఆడికి 2 లక్షలు ఎవరికి వేసినారు. 2 లక్షలు కూడా అయిపోయినాయి. తర్వాత 2 రోజుల తర్వాత ఆడికి రాలేదు. వాళ్ళని చెప్పినారు మైండ్ ఎఫెక్ట్ అయ్యింది పాపకి, ఆ జ్వరము పెద్ద సీరియస్ అయినది అంటే. సరే సార్ ఏదో చేయండి. మైండ్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ లివర్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది, కడుపులో జ్వరం నుంచి ఇంఫెక్షన్ వచ్చింది, జ్వరం ఒకటి అన్నారు. దాంతో పోయింది. దాని తర్వాతనే కడుపు అంతా దాంతో ఊదినారు సార్. ఊదాకి ఇంతలాను ఊదిపోయింది కడుపంతా ఊదింటే మళ్ళీ బొడ్లోకి ఏందో ఒక పైప్ పెట్టినారు, ఇలాంటి పైపు, పెద్ద పైపు. అలాంటి పైప్ పెట్టాక దాంతోంచి బట్టలు పెట్టినారు పెద్దది. దాని దగ్గర రక్తం తీస్తూనే ఉండరు.
తీస్తూనే ఉండరు. ఏమని మళ్ళీ బెడ్ కావాలన్నారు, బెడ్ తెప్పించినాము. అదేమన్నారు మళ్ళీ ఆ బెడ్ ఏమన్నారు, పాపలో శరీరంలో ఉన్న బెడ్ అంతా నీళ్ళు అయిపోయినాయి అన్నారు. ఆ నీళ్లు ఊదిపోతుంటే ఈ బెడ్ అంతా ఆ నీళ్ళంతా తీసేసి కొత్త బెడ్ ఎక్కిస్తాం తీసుకురామన్నారు. సరేలేని కొత్త బెడ్ తెచ్చిచ్చినాము. అది వాడినారు. మళ్ళీ నోట్లోంచి మళ్ళీ దాంతోంచి వస్తానే ఉంది. ఏం సార్ అట్లా వస్తుంది కదా అంటే అది కూడా సెట్ కావలేదు, అది కూడా నీళ్ళు అయిపోయింది, అది ఇంకా తెల్ల కన్నాలు పెరిగే బెడ్ కావాలన్నారు. అది కూడా తెప్పించినాం సార్. అది కూడా వేసినారు. అది కూడా కొంచెం అది వేసాక రక్తం అనేది గట్టి పడుతుంది అని అన్నారు. రాత్రి మళ్ళీ చెప్పినారు, మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చిచ్చినాము. అది పెట్టిన కానించి ఇంకా ఎక్కువ పోతుంది నోట్లోంచి, దాంతోంచి పోతానే. చెప్పండి కానీ దండాలు పెట్టిన వాళ్ళకు కూడా మేమేం చేయలేము. ఒక అక్క అన్నది పాప సార్ 4 లక్షలు పెట్టినాం సార్ హాస్పిటల్కు. ఆడికి మళ్ళీ అన్నీ అయిపోయినాక అడుగుతున్నారు సార్ ఆదర్శ కార్డు మీద పెట్టండి అంటే ఇది సంవత్సరం అయిందమ్మా ఆదర్శ కార్డు తీసేసి, దాంట్లో సీరియస్ కేసు మేము పెట్టము కాబట్టి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తకపోమన్నారు. అది వద్దులే సార్, ఇక్కడే చూడండి నా బిడ్డ బతుకుతే చాలు అని వాళ్ళ చేత డబ్బులు ఇచ్చుకున్నాము. తర్వాత ఏం చేసినారు, మళ్ళీ వచ్చినారు ఇంకొక డాక్టర్ వచ్చి నేను అడిగి కనుక్కుంటాను చెప్తాను, నేను ఒక్కనే కాదు హాస్పిటల్లో ఎవరెవరో ఒప్పుకోవాలి అని చెప్పినారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలీదు. సరే అన్నారు. తర్వాత మళ్ళీ రోజు వచ్చి వాళ్ళ దగ్గర పోయి రాపించుకున్నాం సార్. ఆయన ఏమన్నాడు, పాపకు చూసే డాక్టర్ సైన్ చేయాలి అని అంటే ఆ డాక్టర్ మేము సైన్ చేయను అన్నాడంట. వాళ్ళే పోయి మాట్లాడుకున్నారు సార్, మమ్మల్ని కూడా పంపించలేదు, సైన్ లేదు, చాలా సీరియస్ కేసు ఇది, దీని డబ్బులు అనే అన్నారు. మళ్ళీ అట్లా కూడా సరే సార్ మేము ఏమనలేం, అది అనుకునేదే మానుకున్నాం. దాని నుంచి డబ్బులు తెచ్చి కడతానే ఉన్నాం చేస్తూనే ఉన్నాం. శుక్రవారం రోజు సార్ ఆడికి రాత్రి ఎక్కువ బెడ్ చూసి నాకు ఒక మైండ్ పనిచేయక వీళ్ళందరూ ఏడుస్తుంటే నేను మయంగా నవ్వుతున్నాను. మయంగా పక్క నవ్వుతుంటే అందరు ఎందుకు ఆ పాప అట్లా నవ్వుతుంది, నువ్వు ఏడుస్తున్నావే, నీ కూతురా అని అడిగినారు మా అక్కని. మళ్ళీ కొంచెం తర్వాత ఏం కాలేదు. సమాజంలో ప్రస్తుతం మానవ మనుగడకు అత్యవసరమైన అవసరాలు గూడు, విద్య, వైద్యం ప్రధాన అంశాలు. ఇందులో రెండింటిపై పెద్దగా పట్టించుకోకపోయినా మనిషికి అనారోగ్యం వస్తే తమ ప్రాణం కాపాడుకోవడం కోసం వైద్యాన్ని ఆశ్రయిస్తాడు. ఆ వైద్యం కోసం తన వద్ద లేకపోయినా అప్పులు చేసి మరీ ఖర్చులు చేస్తారు. ఒకప్పుడు మానవతంతో ప్రజాసేవే లక్ష్యంగా ఆసుపత్రులు పనిచేశాయి. అందుకోసం వైద్యో నారాయణ హరి అని కొనియాడేవారు. కానీ నేడు పెరిగిన కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బే నారాయణహరి అన్న చందంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. చిన్న రోగాన్ని భూతద్దంలో చూపించడం, పెద్ద మొత్తంలో ప్రజల నుండి దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఆర్ఎంపీ వ్యవస్థ కార్పొరేట్ ఆసుపత్రుల మనుగడకు ప్రధానంగా మారుతోంది. ఆర్ఎంపీలు తమ కమిషన్ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులను సిఫారసు చేయడం ప్రజల అనారోగ్యానికి శాపంగా మారుతోంది. ఇదే అదునుగా కొన్ని ఆసుపత్రులు డబ్బే ప్రధానంగా రోగుల నుండి లక్షల్లో బిల్లులు దండుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ ప్రజలకు మెరుగైన చికిత్స అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు లక్షలు ఖర్చు చేసుకున్నా ప్రాణాలకు భరోసా లేకపోగా చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సరైంది కాదని ప్రశ్నించినా కొంతమంది బాధితులకు తమ దోపిడీ బహిర్గతం కాకుండా కాపాడుకోవడం కోసం మధ్యవర్తులతో రాయబారం చేయడం, ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు లెక్క కడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్నూలు నగరం జోహరాపురం కిమ్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే గిద్దలూరు కిమరోలు మండలం చింతలపల్లికి చెందిన 7 సంవత్సరాల బాలికకు డెంగ్యూ జ్వరంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు గిద్దలూరులో చికిత్స చేయించారు. అక్కడ బాలికకు ఆరోగ్యం బాగుకాకపోవడంతో అక్కడ నుండి బాలికను నంద్యాల తీసుకొచ్చి ఒక డాక్టర్ను సంప్రదిస్తే ఆ డాక్టర్ సలహా ఇస్తూ అంబులెన్స్ ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి గత శుక్రవారం చికిత్సా నిమిత్తం సిఫారసు చేశారు. ఆ సమయంలో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతో ఆరోగ్యశ్రీ కింద తమ చిన్నారికి చికిత్స చేయాలని కోరారు. అయినప్పటికీ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని కుటుంబ సభ్యులతో 2,80,000 రూపాయలు ఖర్చు చేయించారు. శుక్రవారం నుండి చికిత్స ప్రారంభించిన ఆసుపత్రి వైద్యులు బాలిక గుండె నిలిచిపోయింది, ప్రత్యేక చికిత్స అందించాల్సి వస్తుందని అన్నారు. ప్రత్యేక చికిత్స కోసం మరింత డబ్బు ఖర్చు చేయించారు. అప్పటికీ కోలుకోవడం లేదని సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ చావు కబురు చల్లగా కుటుంబ సభ్యులకు ఉచిత సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాలికను మార్పు చేసే సమయంలో అప్పటికే తమ బాలిక ప్రాణాలు కోల్పోయిందని గుర్తించిన కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీశారు.
తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం కొంతమంది వ్యక్తులతో రాయబారం జరిపారు. చేసేదేమీ లేక బాధిత కుటుంబానికి మధ్యవర్తుల సమక్షంలో 2 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఏది ఏమైనా లక్షలు ఖర్చు చేసుకున్న బాలిక ప్రాణాలు కాపాడుకోలేకపోయామని బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు ఒక్కసారిగా స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. ఇలాంటి ఘటనలు జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.